అందరిలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన బొత్స సత్యనారాయణకు ఇప్పుడు ఫ్యామిలీలోనే ప్రత్యర్థి తయారయ్యారా? విజయనగరం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగిన బొత్సకు సొంత మేనల్లుడే ఏకు మేకవుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. బొత్స స్టేట్ లీడర్ అయిన నాటి నుంచి జిల్లా బాధ్యతను ఎంతో నమ్మకంతో తన మేనల్లుడైన చిన్న శ్రీనుకి అప్పగించారు బొత్స. అలాంటిది ఇప్పుడు ఆ మామ అల్లుల మధ్య ఆధిపత్య పోరు ఎందుకు మొదలైంది? నిజంగా వారిద్దరికి చెడిందా, లేకపోతే ఇద్దరూ తమకు కష్టమని వైసీపీ పెద్దలే ఆ గ్యాప్ క్రియేట్ చేశారా? గురు శిష్యుల్లా ఉండే బొత్స సత్యనారాయణకి మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనికి మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరు మొదలైందన్న టాక్ విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం మారిందట. ప్రస్తుత రాజకీయాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా అనగానే టక్కున గుర్తొచ్చే నాయకుడు బొత్స సత్యనారాయణ. సత్యబాబు కంటే తలలు పండిన నేతలు ఎందరున్నా ఆయన తనదైన శైలిలో చక్రం తిప్పుతూ ఫోకస్ అయ్యారు. పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా, డీసీసీబీ చైర్మన్గా, ఎంపీగా, 3 సార్లు చీపురుపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర బొత్సది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా ఉన్న టైంలో ఆయన పేరు ముఖ్యమంత్రి రేసులో కూడా వినిపించింది. అలా రాజకీయంగా ఎదుగుతూ వచ్చిన బొత్స ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బొత్స మొదటిసారి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ కేబినెట్లో మంత్రి అయ్యారు. ఇక అక్కడి నుంచి బొత్స వెనుదిరిగి చూసుకోలేదు. జిల్లా రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో బలమైన బీసీ నేతగా, కాపుల్లో పట్టున్న నేతగా, అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. అలాంటి ఫామ్లో ఉన్నప్పుడే విజయనగరం జిల్లా రాజకీయ బాధ్యతల్ని మేనల్లుడు చిన్న శ్రీనికి అప్పగించారు బొత్స. సొంత అన్నదమ్ముల్ని కూడా కాదని జిల్లాని మేనల్లుడు చేతిలో పెట్టారు. నాయకులైనా, కార్యకర్తలైనా, ఆఖరికి అధికారులైనా చిన్న శ్రీని దగ్గరికి వెళ్లాల్సిందే. అప్పట్లో షాడో నేతగా చిన్న శ్రీను చెప్పిందే వేదం, ఆయన చెప్తే బొత్స చెప్పినట్టే అన్నట్టు సాగుతూ వచ్చింది వ్యవహారం. స్టేట్లో తాను చెప్పినట్టు జరిగేలా అధికారం చెలాయించిన బొత్స జిల్లాలో మేనల్లుడిని పెట్టి కథ నడిపించేవారు. జిల్లాలో వోక్స్ వ్యాగన్ కుంభకోణం అంటూ ఎన్ని ఆరోపణలొచ్చినా బొత్స హవా తగ్గలేదు. ఆఖరికి తనకి రాజకీయ జీవితాన్నిచ్చిన మాజీ మంత్రి సాంబశివరాజు రాజకీయ చర్మాంకంలో ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా బొత్స నిర్ణయించే స్థాయికొచ్చారంటే ఆయన నెరపిన రాజకీయం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిల్లాకు ఏ అధికారి కావాలి, ఎవరు కలెక్టర్గా ఉండాలో కూడా బొత్సనే నిర్ణయించేవారనే టాక్ ఉంది. జిల్లాలో బొత్స సోదరులు ఎమ్మెల్యేలుగా, భార్య ఝాన్సీ ఎంపీగా గెలిచారంటేనే అర్థమవుతుంది ఆయన రాజకీయం. అయితే జిల్లాలో ఆ ప్రభావం మసకబారుతున్నట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 2 దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్ని శాసించిన బొత్సని ఇప్పుడు మేనల్లుడు చిన్న శ్రీను నిద్ర పట్టకుండా చేస్తున్నాడట. మామ కల్పించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాప కింద నీరులా సొంత ఇమేజ్ పెంచుకుని మామకు మించిన అల్లుళ్లా తయారయ్యారని అంటున్నారు. ఎమ్మెల్యేల్ని, యంత్రాంగాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటున్నారట. అలా ఆయన పెత్తనమే మామ అల్లుళ్ల మధ్య వైరం పెంచేలా చేసిందంటున్నారు. ఎలా అయినా మంత్రి కావాలి అనేది చిన్న శ్రీను ఆశని ఆయన అనుచరులు చెప్తుంటారు. దానికి క్రమంగా గ్రౌండ్ చేసుకుంటూ వచ్చిన ఆయన వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మామతో సంబంధం లేకుండా ఏకంగా సీఎం జగన్ని కూడా డైరెక్ట్ గా కలవగలిగే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఏకంగా మేనమామ కుటుంబానికే ఎసురు పెట్టే పనిలో పడ్డారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న శ్రీనికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా, తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ అవకాశం కల్పించారు. అక్కడి నుంచి శ్రీను గేరు మార్చి మరింత స్పీడ్ పెంచారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవడానికి కార్యాచరణ మొదలుపెట్టారట. అందులో భాగంగానే బొత్సని రాజ్యసభకి పంపి చీపురుపల్లి సీటు తనకు కేటాయించాలని కోరారట చిన్న శ్రీను. అంతేకాదు, నెల్లిమర్ల సీటు కావాలని పట్టుబట్టిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీ క్యాండిడేట్గా పంపించి నెల్లిమర్లలో తన వియ్యంకుడు బద్దుకొండ అప్పలనాయుడికి పార్టీలో పోటీ లేకుండా చక్రం తిప్పారట. అప్పటినుంచి బొత్స, చిన్న శ్రీను మధ్య వైరం బాగా ముదిరిందంటున్నారు. మరోవైపు బొత్స అనుయాయులు కూడా చిన్న శ్రీనుని పట్టించుకోవడం లేదని దూరం పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న శ్రీను దగ్గరికి వెళ్లారని తెలిస్తే బొత్స కూడా వారిని తన గుమ్మం కూడా తొక్కనీయడం లేదట. అటు చిన్న శ్రీను కూడా తన అనుయాయులు ఎవరైనా బొత్స దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే సీరియస్ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. అదేదో సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్టు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అన్నట్టు ముదిరిపోయిందట మామ అల్లుళ్ల ఆధిపత్య పోరు. దానిపై కొందరు చిన్న శ్రీని వద్ద ప్రస్తావించగా తాను ఎస్కోట లేదా ఎచ్చర్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినా అందుకు బొత్స మోకాలడ్డారని,
ఇప్పుడు విజయనగరం ఎంపీ టికెట్ ఇప్పించారని అంటున్నారట. తాను ఎంపీగా పోటీ చేస్తే తనని తప్పించి జెడ్పీ చైర్మన్ పదవిని తనకు అనుకూలంగా ఉండేవారికి ఇచ్చుకోవాలని బొత్స చూస్తున్నారని తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారట. అంతేకాదు తనని ఎంపీగా కూడా గెలవనీయకుండా చేస్తారేమో అని చిన్నశ్రీను అనుమానిస్తున్నారట. మరోవైపు బొత్స వారి మధ్య ఉన్న గ్యాప్ గురించి అనుయాయులు అడుగుతుంటే ఏ పదవి కావాలో ఎంచుకోవాలని, రెండూ కావాలంటే ఎలా అని తిరిగి ప్రశ్నిస్తున్నారట. ఎంతో మంది పార్టీ కోసం కష్టపడుతున్నారని, ఒకరికే 2 అవకాశాలు ఉండవని అంటున్నారట. నెల్లిమర్లలో తన భార్య ఝాన్సీకి సీట్ అడుగుతుంటే ఒకే జిల్లాలో పక్కపక్క నియోజకవర్గంలో 2 సీట్లు భార్యాభర్తలకు ఎలా ఇస్తారని చిన్నశ్రీను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి రాకుండా చేశాడని, మేనల్లుడు కదా అని పగ్గాలిస్తే తనకే పక్కలో బల్లెంలా మారాడని బొత్స ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అదిలా ఉంటే చిన్నశ్రీనుకి బొత్సకి మధ్య గ్యాప్ పెంచింది వైసీపీ పెద్దలే అంటున్నారు. ఆ ఇద్దరూ కలిసి ఉంటే జిల్లాలో తామేమీ చేయలేమని వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు. అందులో భాగంగానే మామ అల్లుళ్ళిద్దరికీ ప్రాధాన్యత కల్పించి ఆధిపత్య పోరు రాజుకునేలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి వారిద్దరి మధ్య ఉన్నది నిజంగా ఆధిపత్య పోరా, లేకపోతే మామ అల్లుళ్ళిద్దరూ వైసీపీ ట్రాప్లో పడి ఒకరికొకరు దెబ్బతీసుకుంటున్నారా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరి చూడాలి ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటుదారి తీస్తాయో.